మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మీ శిరీష లక్ష్మణ్. ఎలా ఉన్నారు? వీడియో తర్వాత గానీ ముందెళ్ళి చెప్పిన పని చెయ్యి అంటున్నాడు మా ఆయన. ఈరోజు మా ఆయనకి హాలిడే అన్నమాట. అందుకని పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాడు. కూతుర్లు అడిగారంటే చాలు అవి ఏవైనా సరే ఎంత కష్టమైనా సరే చేయడానికి రెడీ అంటారన్నమాట. పాపేమో పొటాటోవి అవి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది. పెద్ద పాప ఏమో ఆనియన్ పకోడీ అడిగింది. సో ఇంకా రెడీ చేసేస్తా ఉన్నాడు అనమాట. నేనేమో గ్యాప్ దొరికింది కదా అని చెప్పి మంచి ఛాన్స్ ఇదే అని వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. ఇంక నన్ను ఏం అనట్లేదు అనమాట ఆయన. ఇంక దీని పిచ్చిని ఎవరు ఆపలేరులే అనుకుంటున్నాడు. కూతురు లేదైనా కావాలి డాడీ ఇది అని అడిగారంటే చాలు అంటాడనమాట. అదేంటో తెలియదు కానీ నేను చేసిన అదే వంట, ఆయన చేసిన అదే వంట. కానీ ఆయన చేస్తే స్పెషల్గా ఉంటుంది. మరి వీడియో అయితే తీస్తున్నాను కానీ ఎక్కడైనా తిడతాడు అనే భయంగానే తీస్తున్నా. అస్సలు నచ్చదు వీడియోలు తీయడం, ఆయన కనిపించడం. అంటే ఏదో అలా బతిమలాడుకొని వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో దూరంగా ఉండి ఆయనకు తెలియకుండా తీస్తున్నాను. తెలిస్తే తిట్టేస్తారు. అసలు నచ్చదు. ఇప్పటి వరకు నాకు పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ వీడియోస్ అంటే. ఇప్పుడు నుంచి మళ్ళీ ఆయన్ని కూడా తీసుకురావాలని చూస్తున్నాను. పక్కనే నైబర్స్ ఉంటే బెనిఫిట్ ఏంటో తెలుసా? తోడ ఉప్పు పప్పు దేతా హై అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నిటికీ. అందులోనూ పక్కన ఉండేది మా వదినే కాబట్టి ఇంకా నాకు ఫ్రీడమ్ అనమాట. ఏం కావాలన్నా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఆనియన్స్ తీసుకొచ్చాను. ఏదో వీడియో తీసుకుంటాను అని చెప్పి అడిగితే వీడియోస్ కాదు ముందు హెల్ప్ చేయి తర్వాత వీడియోస్ సంగతి చూద్దు కానీ అని చెప్పి పని చెప్పేశాడు నాకు. ఇక్కడ అన్ని కట్ చేసి ఇస్తున్నాను. ఇవేంట పకోడీ కోసం అనమాట. చాలా సన్నగా కట్ చేసి ఇవ్వు, అడిగాను కదా అని చెప్పి ఎలా అంటే అలా కాదు చాలా సన్నగా ఉండాలని చెప్పాడు. చెప్పాను కదా అదేంటో మరి నేను చేసిన అవే ఐటమ్స్ వేసి చేస్తాను, మా వారు చేసినా కూడా అవే. కానీ మా ఇంట్లో అందరికీ కూడా మా పిల్లలకి మా వాళ్ళకి అందరికి కూడా మా ఆయన చేస్తే స్పెషల్ గా ఉంటుంది, బాగా చేస్తారంటారు. నేను చేస్తే ఏదో తినాలి కదా అన్నట్టుగా ఉంటాయి వంటలు. మా ఆయన చేస్తే మాత్రం అలా కాదు, ఒక ఆర్ట్ లాగా చేస్తారు. వీడియో తీసుకోవడమే కదా అని చెప్పి మంచిగా మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి వస్తే నా చేతి ఇవన్నీ కట్ చేయించేసి నన్ను ఏడిపించేశాడు మా ఆయన. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సింగిల్ మేనల్లుడు, నేనేమో సింగిల్ మేనత్తని వాడికి. వీడియో అనగానే చూడండి ఎలా పారిపోతున్నాడో. ఏం చేసే స్నాక్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాము. మరి మీ వారు కష్టపడి స్నాక్స్ పిల్లల కోసం రెడీ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు సిరి అని అంటారా? నేనేం చేశానో చూడండి. రోజంతా కష్టపడి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి. దీనికి ఇంకా టాజిల్స్ కంప్లీట్ చేసేది ఉంది. ఈ గ్యాప్ లో వీడియోస్ తీసుకుందామని చెప్పి వీడియోస్ తీస్తున్నాను. ఆయన అయితే అసలు వద్దు వీడియోస్ అయితే తీయొద్దు అంటున్నారు. ఆయన అటొచ్చి ఇటొచ్చి తీస్తున్నాను. ఇక్కడే ఫ్రెంచ్ ఫ్రైస్ కంప్లీట్ అయిపోయాయి. టేస్ట్ కూడా చూసాను, చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు బయట నుంచి తీసుకోవడం కానీ ఫస్ట్ టైం ఇంట్లో తయారు చేయడం అనమాట. పిల్లలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు ఇవి చూడంగానే. చిన్న పాప బాగా ఫేవరెట్ ఇవి, బాగా వచ్చాయంట. ఆయన కూడా టేస్ట్ చేసి మరీ చెప్తున్నారు. మీకు ఈ ఫీలింగ్ ఉంటుందా? చేతి వంట, ఆ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఒక్కొక్క చేతితో వంట చేస్తే చాలా బాగుంటుంది అని మీకు అలా ఏమన్నా ఉంది అని అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే అట్లా మా వారి వంట, తర్వాత ముందు మా అమ్మమ్మ వంట, తర్వాత మా వారి వంట బాగున్నాయి అనిపిస్తుంది. ఎప్పుడైనా బ్రేక్ దొరికినప్పుడు ఇలా ఖాళీ టైంలో వంట చేస్తుంటారు, బాగా చేస్తారు. స్కూల్కి వెళ్ళొచ్చావా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? అద్విక్ పేరు చెప్పు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. వేద, ఇంకా వేద కదా బాగైందా? నేను ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కంప్లీట్ అయిపోయేలోపు సగం బౌల్ నేనే తినేసి అటొచ్చి వీడియో అని చెప్పి ఇవి మిగిలినాయి అనమాట. ఇవి కూడా ఇంక తినేస్తే ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పి భయపడి వీడియో వరకు తీసుకొని అక్కడ పక్కన పెట్టేశాను. పాప వచ్చిందంటే మళ్ళీ ఏడుస్తుందని. తర్వాత పెద్ద పాప కోసం ఇవి. ఎప్పుడు ఒకేలా పకోడీలా కాకుండా ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఫుల్ డీటెయిల్ గా.
చూసి ఒకసారి ట్రై చేయాలనిపిస్తే చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.